Our next class in web technologies is about regular expressions and exceptions in JavaScript. Let us start our class. Regular expressions. What is a regular expression? It is a way of searching or replacing inside a string. What we are searching here? We can search a string or a character in a given string. In JavaScript, regular expressions are implemented using built-in object which is called regular expression or simply regexp class and integrated with strings. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటమ్మా, ఒక స్ట్రింగ్ లో లేదంటే ఒక ఫ్రేజ్ లో ఒక పర్టికులర్ స్ట్రింగ్ కానీ లేదంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ కానీ సెర్చ్ చేయడానికి రీప్లేస్ చేయడానికి మన ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ అవుతాయి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే యూజింగ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ regexp class and integrated with strings. This regular expression consists of pattern and an optional flags. There are two syntaxes to create a regular expression in object. We can create our regular expressions using two syntaxes. First one is regular expression equal to new regexp of pattern and flags. Second one, and we can, without using this constructor or new keyword, we can simply use this slash and we can create regular expression. Regular expression slash pattern slash, and this is no flags here, and regular expression with flags. What these flags indicates we will learn in the next slide. Slash tells that JavaScript we are creating a regular expression. They play the same role as quotes for strings. అంటే ఏం చేస్తున్నాం అనమాట, ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ న్యూ ఈక్వల్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యాటర్న్. ప్యాటర్న్ అనేది మనం ఏదైనా సెర్చ్ చేయాలి అంటే ఏది ప్యాటర్న్ స్ట్రింగ్ ఇవ్వచ్చు అనమాట. ఫ్లాగ్స్ అనేవి ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. దెర్ ఆర్ 3 types of flags in regular expression, G, M and I. What are those means we will learn in the next slides. ఇంకొక టైప్ ఏంటమ్మా, ప్యాటర్న్ స్లాష్, between slashes we will use pattern, and if we want flags we will use these flag items. If slash item slash ఏం చెప్తుందంటే అమ్మా, స్లాషెస్ JavaScript that we are creating regular expressions అని చెప్పి. The regular expressions may have the flags that affects the search. ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ ఎందుకు అనేది మనం there are 3 types, mainly 3 types ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఐ ఇచ్చామనుకోండి, సర్చింగ్ కేస్ సెన్సిటివ్ మ్యాచింగ్, అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ని ఒకే విధంగా ట్రీట్ చేస్తుంది అనమాట. క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా ఒకే విధంగా సెర్చ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ జీ, పెర్ఫార్మ్స్ ఏ గ్లోబల్ మ్యాచ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ లో కానీ లేదంటే ఒక పారాగ్రాఫ్ లో కానీ మనకి కావాల్సిన మనం సెర్చ్ చేయాల్సిన స్ట్రింగ్ కానీ టెక్స్ట్ కానీ 10 times or 20 times ఉంది. జీ ఇచ్చామనుకోండి, ఫస్ట్ సెర్చ్ అవగానే వదిలేదు, రిమైనింగ్ ఈ లైన్ లో కానీ పారాగ్రాఫ్ లో కానీ ఎక్కడ ఉంటుందో మొత్తం సెర్చ్ చేస్తుంది. ఫైండ్స్ ఆల్ ద మ్యాచెస్ రాదర్ దాన్ స్టాపింగ్ ఆఫ్టర్ ది ఫస్ట్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ అవగానే ఇది స్టాప్ చేయదు, కంటిన్యూ చేస్తుంది. మొత్తం పారాగ్రాఫ్ లో కానీ లేదంటే లైన్, మెయిన్లీ లైన్ లో ఇంకా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో కూడా మ్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎం అంటే పెర్ఫార్మ్స్ మల్టీ లైన్ మ్యాచింగ్.
అంటే ఇట్ పెర్ఫార్మ్ సెర్చింగ్ ఇన్ మల్టీ లైన్, అంటే మోర్ దాన్ వన్ లైన్ లో ఇది m అనేది సెర్చ్ చేస్తుంది. దీస్ ఆర్ ద మోడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ ఇన్ దీస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం అన్నమాట? వీఆర్ యూజింగ్ జావా స్క్రిప్ట్, సో వీ విల్ యూజ్ script tag. Whatever the JavaScript we are writing, we must write in this script type only. Where str ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాను చూడండి. JavaScript is an interesting scripting language. ఇప్పుడు నేను ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తాను, RE అని. స్ట్రింగ్ అంటే ఇది ప్యాటర్న్ అన్నాను కదమ్మా. స్ట్రింగ్ అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ తీసుకున్నాను, స్క్రిప్ట్ తీసుకుంటున్నాను. ఇది G అనేది ఏంటి? నాట్ స్టాప్ ఆఫ్టర్ ఫైండింగ్ ద ఫస్ట్ వన్. మొత్తం అన్ని కూడా మ్యాచ్ చేస్తుంది. రిజల్ట్ కావాలి. ఏం చేస్తున్నాం ఇక్కడ? అసలు ఈ స్క్రిప్ట్ అనేది మనం ఇచ్చిన లైన్ లో ఉందా లేదా సెర్చ్ చేస్తున్నాం. ఈ స్క్రిప్ట్ మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసాం. స్ట్రింగ్ అనేది అక్కడ సెంటెన్స్ క్రియేట్ చేసాం. జావా స్క్రిప్ట్ అని ఇంట్రెస్టింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఏం చేస్తాను? ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తాను. అంటే ఐ వాంట్ టు సర్చ్ వెదర్ దిస్ స్క్రిప్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ క్రియేటెడ్ స్ట్రింగ్ ఆర్ నాట్. అది ఎలా? ఒకసారి ఇప్పుడు మొత్తం ఫస్ట్ వన్ తో ఆపేయట్లేదు, ఇక్కడ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ అని ఇచ్చాం అనుకోండి, అది కూడా మనకు రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. G అని ఇస్తే రిజల్ట్ కావాలి కదా. రిజల్ట్ ఫైండ్ అవుట్ కోసం మనం కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను exe of str. RE అనేది ఏంటమ్మా? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. str అనేది ఏంటమ్మా? మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్. ఓకే, ఫంక్షన్ యూజ్ చేసి రిజల్ట్ ఈ వేరియబుల్ లోకి వచ్చింది. నౌ వీ వాంట్ టు ప్రింట్ దట్ రిజల్ట్. ఓకేనమ్మా. డాక్యుమెంట్ డాట్ రైట్, ఇవన్నీ ఇదొక built-in ఆబ్జెక్ట్. ఎందుకు యూజ్ అవుతుందమ్మా? యూజ్ టు ప్రింట్ ద స్ట్రింగ్స్ ఇన్ అవర్ వెబ్ పేజ్. రైట్ ఫంక్షన్ గురించి చెప్పాను, డాక్యుమెంట్ గురించి చెప్పాను. ఇవన్నీ ఇది డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్, రైట్ అనేది ఫంక్షన్ ఆర్ మెథడ్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. రిజల్ట్ ఇలా రావాలన్నమాట. టెస్ట్ రిటర్న్ వాల్యూ. ఒకవేళ ఏదైనా స్క్రిప్ట్ అనేది దీంట్లో ఉంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట, అది వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది ఉంది కదమ్మా ఇక్కడ, అందుకని వచ్చేసింది, అవుట్పుట్ వస్తుంది. ఇంకొకటి చూడండి, ఈ సేమ్ స్ట్రింగ్ మీద ఇంకొక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తాం. పుషింగ్ G ఉందో లేదో సెర్చ్ చేస్తాను యూజింగ్ దిస్ exe మెథడ్. ఈ పుషింగ్ అనేది ఎక్కడన్నా ఉందమ్మా? లేదు కాబట్టి నల్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. రిజల్ట్ చూడండి, test1 ఈక్వల్ రిటర్న్ వాల్యూ స్క్రిప్ట్, రిటర్న్ వాల్యూ null. దిస్ ఈస్ an example program for regular expressions and some methods, and this is output for this program. Brackets. We can use this expression while searching or while finding any elements or any strings in a particular string. ఏదైనా ప్యాటర్న్ సెర్చ్ చేసినప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చాము. ఇలా యూజ్ చేస్తే ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ దిస్ బ్రాకెట్స్. ఈ క్యారెక్టర్స్ మధ్య ఏదో క్యారెక్టర్ ఉన్నా ఫైండ్ చేస్తుంది. నెక్స్ట్ క్యాప్, ఇవి కాకుండా మిగిలినవన్నీ ఫైండ్ అవుట్ చేస్తుంది. నాట్ బిట్వీన్ దీస్ బ్రాకెట్స్ 0 to 9. ఫైండ్ ఎనీ క్యారెక్టర్ బిట్వీన్ ద ఎనీ డిజిట్స్, నాన్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాప్ యూజ్ చేసి 0 to 9. దిస్ ఈస్ x by y. ఫైండ్ ఎనీ ఆల్టర్నేటివ్ స్పెసిఫైడ్స్, అంటే ఇది కానీ నువ్వు అయితే x ఆర్ y స్పెసిఫై ఏదో రెండిట్లో సెర్చ్ చేయాలనుకుంటే మనం ఇది యూజ్ చేస్తాం అన్నమాట.
Next, meta characters. A meta character is a simply alphabetical character preceded by a backslash that acts to give the combination of a special meaning. Meta character అంటే ఏంటంటేమో ఒక ఆల్ఫాబెట్ కి బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తే అది మెటా క్యారెక్టర్. దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ యూ కెన్ సెర్చ్ ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ యూజింగ్ బ్యాక్వర్డ్ స్లాష్ డి. హియర్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ స్లాష్ డి అనేది న్యూమరికల్ వాల్యూని లేదా న్యూమరికల్ క్యారెక్టర్ స్ట్రింగ్ సెర్చ్ చేస్తుంది అనమాట. ఇది యూజ్ చేస్తే న్యూమరికల్ క్యారెక్టర్స్ సెర్చ్ చేస్తుంది. ద ఫాలోయింగ్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ మెటా క్యారెక్టర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. డాట్ యూజ్ చేస్తే ఫైండ్స్ ఏ సింగిల్ క్యారెక్టర్, ఎక్స్పెక్ట్స్ న్యూ లైన్ ఆర్ ఏ న్యూ టెర్మినేటర్. సింగిల్ క్యారెక్టర్ ని సెర్చ్ చేస్తున్నాం బయట. బ్యాక్వర్డ్ స్లాష్ డబ్ల్యూ అంటే ఫైండ్స్ ఏ వర్డ్ క్యారెక్టర్, ఫైండ్స్ ఏ నాన్ వర్డ్ క్యారెక్టర్ అంటే క్యాపిటల్ యూజ్ చేస్తే నాన్ వర్డ్ క్యారెక్టర్. డిజిట్స్ అంటే న్యూమరికల్ వాల్యూ సెర్చ్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ డి. క్యాపిటల్ డి అంటే నాట్ డిజిట్ క్యారెక్టర్. ఇక్కడ చూడండి స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ కి డిఫరెన్స్ ఉంది. వైట్ స్పేస్ క్యారెక్టర్ ని ఫైండ్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ స్మాల్ ఎస్. నాన్ వైట్ స్పేస్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ క్యాపిటల్ ఎస్ స్మాల్ బి. ఫైండ్ ఏ మ్యాచ్ అట్ ది బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది వర్డ్. బిగినింగ్ లో ఎండింగ్ లో కానీ సెర్చ్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ బి. అలాగే బ్యాక్వర్డ్ స్లాష్ క్యాపిటల్ బి యూజ్ చేస్తున్నారంటే నాట్ ఫైండ్ నాట్ మ్యాచ్ అట్ బిగినింగ్ ఎండింగ్ కాకుండా మిగతా ప్లేసెస్ లో ఫైండ్ చేస్తుంది అనమాట. బ్యాక్వర్డ్ స్లాష్ ఓ ఫైండ్స్ ఏ నల్ క్యారెక్టర్ ఫైండ్ చేయాలంటే బ్యాక్వర్డ్ స్లాష్ ఓ యూజ్ చేయాలన్నమాట. These are the list of set of meta characters which are used in regular expressions. Some quantifiers ఉన్నాయి చూడండి. n plus యూజ్ చేస్తే matches any string that contains at least one n. అంటే n అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ యూజ్ చేస్తే అది ఆ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంటే ఏ ఉన్న ఏ క్యారెక్టర్ ఉన్న స్ట్రింగ్స్ కావాలి అంటే అట్లీస్ట్ వన్ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఎన్ స్టార్ అంటే క్యారెక్టర్ స్టార్ అంటే మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్ ఆఫ్ ఎన్. n క్వశ్చన్ మార్క్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ 0 ఆర్ 1 అకరెన్సెస్ ఆఫ్ n. అంటే 0 అసలు లేకపోయినా అంటే ఆర్ 1 లేకపోయినా లేదంటే ఒకటైతే n క్వశ్చన్ ఆర్ మోర్ 0 ఆర్ మోర్ అయితే మాత్రం n స్టార్. n ఫ్లవర్ బ్రాకెట్ x మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ దట్ కంటైన్స్ సీక్వెన్స్ ఆఫ్ xn's. నెక్స్ట్ n x, y that contains sequence of x2y లో ఉన్న సీక్వెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. x అనేది ఉంది, నెక్స్ట్ ఏదన్నా సరే పర్వాలేదు, అప్పుడు ఏమవుతుంది అట్లీస్ట్ x మాత్రం తీసుకుంటుంది. n డాలర్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ విత్ n ఎట్ ది ఎండింగ్ లో ఉన్నప్పుడు కావాలంటే n డాలర్ తీసుకోవాలి. క్యాప్ n తీసుకుంటానంటే బిగినింగ్ లో. ఓకేనమ్మా. n డాలర్ అయితే ఏంటి ఎండింగ్ లో ఫైండ్ అవుట్ చేస్తుంది. వెదర్ మ్యాచెస్ ఎనీ స్ట్రింగ్ విత్ ఎండ్. బిగినింగ్ లో కావాలంటే క్యాప్ n యూజ్ చేయాలి. మెథడ్స్ దట్ we use in regular expressions. Regular expressions are used with exp methods and test and exec and with the string methods match, replace, set and split. Not only regular expression methods, string methods మనం చెప్పుకున్నాం చూడండి. రీప్లేస్, సెర్చ్, స్ప్లిట్ అన్ని స్ట్రింగ్ మెథడ్స్ లో చెప్పుకున్నాం. వాటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. exec మెథడ్. నెక్స్ట్ టెస్ట్ మెథడ్, మ్యాచ్,
search, replace, split. These are the different types of methods we will use in our regular expressions. First one, EXE set. This method executes a search for a match in the given string. మనం ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్లో యూజ్ చేసాం. ఏంటి, మనం ఇచ్చిన స్ట్రింగ్ని మనం ఇచ్చిన క్రియేట్ చేసిన ఒరిజినల్ స్ట్రింగ్లో ఉందా లేదా అంటే ఇట్ రిటర్న్స్ అరే మీన్స్ ఇందాక ఏం చేసాం, స్క్రిప్ట్ సెర్చ్ చేసాం ఉందా లేదా, ఉంది కాబట్టి ఏం రిటర్న్ అయింది, స్క్రిప్ట్ రిటర్న్ అయింది. రిజల్ట్ reg.str యూజ్ చేయాలి. టెస్ట్, దిస్ టెస్ట్ ఫర్ ఏ మ్యాచ్ ఇన్ ఏ స్ట్రింగ్, ఇట్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం రిటర్న్ చేస్తుంది, ఇదైతే స్ట్రింగ్ మొత్తం రిటర్న్ చేస్తుంది. Regular expression dot the test of string. This method this match method executes a search for a match in the string and returns array of information or null. ఉంటే ఆ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే, లేదు అంటే నల్, మిస్ మ్యాచ్ అయితే కనుక నల్. సేమ్ ఇది ఒకటే అమ్మ, బట్ ఇది ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మెథడ్, ఇది ఏంటంటే స్ట్రింగ్ మెథడ్. సెర్చ్, a string method that test for a match in the string. It is a string method. Test for a match in a string. It returns index of the match. ఏంటంటే ఈ సెర్చ్ ఏం చేస్తుందంటే ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. ఆర్ -1 if the search fails. అంటే లేదు లేకపోతే కనుక ఏమవుతుంది, సెర్చ్ అనేది -1 అనేది రిజల్ట్. రీప్లేస్, ఒక స్ట్రింగ్ బదులు ఇంకొక స్ట్రింగ్ ని రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఇది కూడా స్ట్రింగ్ మెథడ్. దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ రీప్లేస్ మెథడ్. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్. ఇది ఏంటంటే బ్రేక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చూడండి, మెథడ్స్ దట్ ఆర్ యూజెస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. దీన్ని ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. యూజింగ్ సమ్ సెపరేటర్ని యూజ్ చేసి బ్రేక్ చేయాలనుకుంటే స్ప్లిట్ యూజ్ చేయాలి. సెపరేటర్స్ అంటే కామాస్ అవ్వచ్చు, ఫుల్ స్టాప్. దీస్ ఆర్ some methods available in regular expression and in string. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి అమ్మా. EXEకి టెస్ట్కి, EXE ఏం రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది ఎగ్జిస్ట్ అయితే, లేదంటే నల్ రిటర్న్ చేస్తుంది. టెస్ట్ ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూడండి, ఒక స్ట్రింగ్ క్రియేట్ a lot about JavaScript at the JavaScript book. ఏం చేస్తే జావా స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తాను చూడండి, ప్యాట్. ఇది ప్యాట్ అంటే దేనికోసం క్రియేట్ చేస్తే దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, జావా స్క్రిప్ట్ అనే వర్డ్ కోసం టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏంటిది జీ అన్నారు. జీ అంటే ఏంటి, ఒక టైంని ఫైండ్ అవుట్ చేస్తే వదిలేదు, మొత్తం వర్డ్ అంతా లైన్ అంతా కూడా సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ 2 times వచ్చింది, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయగానే వదిలేదు, నెక్స్ట్ ఇంకా ఆ లైన్లో ఎక్కడ ఉన్నా కూడా సెర్చ్ చేస్తుంది అనమాట. exec.str యూజింగ్ exec మెథడ్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నాం. ఏం చేస్తాం ఈసారి, టెస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. దిస్ టెస్ట్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ program, we will get this output like this. Using exec method return value JavaScript. రిటర్న్ చేస్తుంది అనమాట JavaScript అనేది. నేను ఇక్కడ ఐ యూజ్ చేయలేదు, ఐ యూజ్ చేస్తే రెండు ఒకే అని చెప్తుంది. నేను అందుకనే మనకి స్మాల్ లెటర్స్ వచ్చాయి. మనం ఏది ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాం ప్యాటర్న్లో, క్యాపిటల్ లెటర్ ఇస్తే ఇది వచ్చిందమ్మా. స్మాల్ లెటర్ యూజ్ చేసాం కాబట్టి ఇదే. ఐ యూజ్ చేస్తే రెండు ఈక్వల్గా చూపించేది. అండ్ దిస్ test method returns true value. Example of match, search, replace and split methods. These are the methods available in string object. Here the string I am creating is the rain in Spain stays mainly in the plain. Okay, now
str dot match AIN అండ్ ఏంటమ్మా ఇక్కడ నేను రెండు యూజ్ చేస్తాను. జీ అనేది ఏంటి, ఫస్ట్ అవగానే కాదు మొత్తం అంతా సెట్ చేయాలి. అలాగే కేస్ ఇన్సెన్సిటివ్ డాక్యుమెంట్ డాట్ రైట్ యూజింగ్ ఎన్ యూజింగ్ మ్యాచ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట ఈ వర్డ్ ఉందా లేదా. యూజింగ్ సెర్చ్ సేమ్ యూజ్ చేస్తాం, కాకపోతే సెర్చ్ మెథడ్ యూజ్ చేసి సేమ్ ప్యాటర్న్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీప్లేస్ మెథడ్, ఏఎన్ రీప్లేస్ లో ఈ ఏడిని రీప్లేస్ చేయాలి. స్ప్లిట్ ఏం చేస్తామంటే మన ఇచ్చిన ఈ స్ట్రింగ్ లో ఎక్కడెక్కడైతే వైట్ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మన ఈ స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అయిపోతుంది అమ్మా. స్ప్లిట్ అయ్యి మనకి ఏం రిటర్న్ చేస్తుంది, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని అరే ఆఫ్ స్ట్రింగ్స్ ని రిటర్న్ చేస్తుంది. అవుట్పుట్ చూడండి, మ్యాచ్ యూజ్ చేస్తే ఏమైందమ్మా, అన్నీ ఒకటే. నేను ఐ యూజ్ చేశాను అందుకని ఏమైంది, కేస్ ఇన్సెన్సిటివ్ ఇవన్నీ ఒకటే అయింది. ఈ ఐ అన్నా ఏఎన్ అన్నీ ఒకటే అయింది. అందుకని ఎన్ని టైమ్స్ వచ్చింది, 4 times వచ్చింది. సో మ్యాచ్ రిటర్న్స్ దీస్ 4 items. నెక్స్ట్ సెర్చ్ 5 times ఉంది, సో 5 times రిటర్న్ అయింది. రీప్లేస్, ఆఫ్టర్ రీప్లేసింగ్ this is the in place of EIN we are using EAD. After replacing, the string becomes the read in sped stays medley in the plead. Now after splitting, the string becomes the rain in the Spain stays mainly in the Spain. This is comma separator we have used. These are about regular expressions in JavaScript. Now exception handlings in Java. What is an exception? Exceptions are used to handle our errors in our program. ఎక్సెప్షన్స్ అంటే ఏంటమ్మా, సేమ్ మనం జావాలో నేర్చుకున్న ఎక్సెప్షన్స్ ఇవి. ఎక్సెప్షన్స్ అంటే ఏంటమ్మా, ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. అంటే మన ప్రోగ్రామ్ని అబ్నార్మల్గా ఫిట్ అవ్వకుండా మనకి ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో డిస్ప్లే చేయాలి. అంటే ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు a = 10 తీసుకున్నారు, b = 0 తీసుకున్నారు. a/b అంటే 10/0 ఏంటమ్మా, ఇన్ఫినిటీ. అక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. ఓకే, లేదంటే మన టెర్మినేట్ అయిపోతుంది, అంటే అబ్నార్మల్గా మన ప్రోగ్రామ్ ఫిట్ అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎక్సెప్షన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. An exception is an object based programming is an object. ఇది కూడా ఎక్సెప్షన్ కూడా ఆబ్జెక్టే. దీంట్లో ఏంటి, ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లో క్రియేటెడ్ డైనమికల్లీ అట్ ది రన్ టైమ్ విచ్ ఎన్కాప్సులేట్ an error and some information about it. మెయిన్లీ ఎందుకమ్మా, ఎర్రర్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్సెప్షన్స్ అనేది యూజ్ చేస్తారు. ఎక్సెప్షన్స్ కెన్ డిఫైన్ ద రోల్ ఎక్సెప్షన్ క్లాసెస్ టు include exactly what we need to handle the problem successfully. అంటే ఆ ప్రాబ్లమ్ని మాకు చెప్తుంది, ఎక్కడ మిస్టేక్ వచ్చింది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది కూడా చెప్తుంది అనమాట. సేమ్ జావాలో లాగే మనం ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్లో ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేస్తాం. ఏదైతే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి అనిపిస్తుందో అవి దేంట్లో క్రియేట్ చేయాలమా, ట్రై బ్లాక్లో క్రియేట్ చేయాలి. The try statement allows us to define a block of code to be tested for errors while it is being executed. అంటే ఏదైనా ఎర్రర్స్ వస్తాయి అనిపిస్తే ఈ ట్రై బ్లాక్ లో ఆ కోడ్ ని రాయాలి. The catch statement allows us to define a block of code to be executed if an error occurs in the try block.
ఈ ట్రై బ్లాక్లో ఎవరైనా ఎర్రర్స్ వస్తే వాటిని క్యాచ్ చేసి ఫైండ్ అవుట్ చేసి మనకి డిస్ప్లే చేయొచ్చు. లేదంటే సమ్ కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కోడ్ కూడా రాయొచ్చు మీరు ఏదన్నా. అంటే ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి అనేది. ట్రై క్యాచ్. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. The following program consists typographical error in try block. The catch block catches error in the try block and executes code handle it. చూడండి. var.txt function dot display try add alert welcome to BB Rice. ఇది క్యాచ్ బ్లాక్ ట్రై బ్లాక్. ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఏం చేయాలమ్మా, ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఎంటర్ చేయాలి. సారీ, క్యాచ్ బ్లాక్స్ లో మనం దాన్ని రెక్టిఫై చేయాలి. చూడండి, యాడ్ అలర్ట్ కోసం మనం ఏం చేసాం, టైపోగ్రఫికల్ ఎర్రర్ అన్నది. ఏమైంది ఇక్కడ అలర్ట్ యూజ్ చేయడానికి ఏడిడి అలర్ట్ అని రాసాము. సో దాన్ని మనం క్యాచ్ లో ఎలాగా హ్యాండిల్ చేస్తున్నాం చూడండి. టెక్స్ట్ దేర్ వాజ్ అన్ ఎర్రర్ ఇన్ ద పేజ్, ఎర్రర్ డిస్క్రిప్షన్, ఈ డాట్ మెసేజ్, క్లిక్ ఓకే కంటిన్యూ, అలర్ట్ డాట్ టీఎక్స్టీ. అంటే ఎర్రర్ ఉందని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఎర్రర్ ఎక్కడ, ఈ ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ని ఈ టెక్స్ట్ అనేది ఏంటమ్మా, దేర్ వాజ్ ఎర్రర్ ఉందని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా, అది కూడా అలర్ట్ బాక్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ అలర్ట్ బదులు సమ్ టైపింగ్ మిస్టేక్స్ ఏదో వచ్చింది. సో దాన్ని మనం చెప్తున్నాం అనమాట. దాని రిజల్ట్ ఎలా ఉందో చూడండి. దీని మీద మనం క్లిక్ చేయగానే ద పేజ్ సేస్ దేర్ వాజ్ అన్ ఎర్రర్ ఆన్ దిస్ పేజ్, ఎర్రర్ డిస్క్రిప్షన్, అడ్రస్ ఈస్ నాట్ డిఫైన్డ్, క్లిక్ ఓకే. మనకి ఏమవుతుందంటే ఇలాగా ఎర్రర్ డిస్ప్లే అవుతుంది క్యాచ్ ట్రై క్యాచ్ యూజ్ చేస్తే. Next, not only try catch, we can use throw statements to handle exceptions in our JavaScript. When an error occurs, when something goes wrong, the JavaScript engine will normally stop and generate an error message. The technical term for this is Java will throw an error. ఏంటంటమ్మా, ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అంటే ఏమవుతుంది, జావా స్క్రిప్ట్ ఇంజిన్ స్టాప్, అంటే మన ప్రోగ్రామ్ అక్కడితో స్టాప్ అయిపోయి అండ్ జనరేట్ ఇన్ ఎర్రర్ మెసేజ్. ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనమాట ఎక్కడైతే మిస్టేక్ వచ్చిందో. సో జావా స్క్రిప్ట్ విల్ త్రో ఎన్ ఎర్రర్, అంటే ఎర్రర్ వస్తే జావా స్క్రిప్ట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ద త్రో స్టేట్మెంట్స్ allows us to create a custom error. కస్టమ్ ఎర్రర్ అంటే మనం క్రియేట్ చేయొచ్చు. If we use throw statement together with try catch, we can control the program flow and generate custom errors. Custom error ఎలా క్రియేట్ చేయాలన్నమాట, to use throw statement together with try and catch. కస్టమ్ మెథడ్స్ అంటే మనం ఇన్బిల్ట్ అంటే ప్రోగ్రామర్స్ క్రియేట్ చేయండి. జనరల్ ఫార్మాట్ is throw exception. The exceptions can be JavaScript string, a number, boolean or an object. ఏదన్నా అవ్వచ్చు అనమాట exception. This example examines the value of an input variable. If the value is wrong, an exception error is thrown. This error is caught by the catch statement and custom error message is displayed. చూడండి, example of an exception handling. Background color ఇచ్చింది. Please input a number between 5 to 10. అంటే ఏంటమ్మా, 5 to 10 మాత్రమే మనం ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి. టెక్స్ట్ లో 5 to 10, అదర్ దాన్ 5 to 10 అంటే 1 ఇచ్చిన, 0 ఇచ్చిన, అప్ టు 4 లేదంటే అబౌట్ 10 ఏది ఇచ్చినా సరే ఎర్రర్ మెసేజ్ రావాలన్నమాట. ఇది ఫామ్, ఒక బటన్ క్లిక్ చేస్తాను, ఇన్పుట్ ఐడి తీసుకుని ఫామ్ ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐడి మెసేజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇంకా ఉంది. చూడండి, ఈ ఎక్స్లోకి నేను ఏం తీసుకుంటున్నాను, ఇన్పుట్లో మనం ఏదైతే ఇస్తున్నామో అది తీసుకుంటున్నాం అనమాట. అంటే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది ఇలా, ఈ టెక్స్ట్ బాక్స్కి వాల్యూస్ ఇవ్వాలి.
బిట్వీన్ 5 to 10 ఇవ్వాలి. 5 to 10 ఇస్తే నార్మల్గా తీసేసుకుంటుంది. లేదు అంటే బిలో 5 లేదంటే అబౌట్ 10 ఇచ్చితే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. చూడండి, నేను నేమ్ ఐడి, దిస్ ఈజ్ అన్ ఐడి నేమ్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్. x వాల్యూ x ఈక్వల్ టు స్పేస్ కూడా అంటే ఎంటీ ఉండకూడదు, ఏమవుతుంది ఎంటీ అని మెసేజ్ ఇవ్వాలి. లేదు అంటే నాట్ ఏ నెంబర్ కాకపోయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ ఏమైనా ఇచ్చినా సరే కూడా ఏ బి వాల్యూస్ ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా నాట్ ఏ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఇవి కాకుండా వేరే నెంబర్స్ ఇస్తే నెంబర్స్ ఎక్స్లోకి తీసుకుంటుంది. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 5 టూ లో, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 10 టూ హై. అంటే మనకి ఎర్రర్స్ రావాలన్నమాట. ఇప్పుడు వైట్ స్పేస్ ఇచ్చామనుకో ఎంటీ అనే మెసేజ్ రావాలి. అదర్ దాన్ నెంబర్స్ 5 నెంబర్ కాకుండా ఏదైనా క్యారెక్టర్స్ ఇచ్చినా, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా కూడా నాట్ ఏ నెంబర్ అని మెసేజ్ ప్రింట్ కావాలి. లేదు 5 కన్నా లెస్ అయితే 2 లో అని, అలాగే 10 కన్నా మోర్ అయితే 2 హై అని ప్రింట్ చేయాలన్నమాట. లేదు కరెక్ట్గా 5 to 10 మధ్య ఇస్తే కనుక ద నెంబర్ ఈజ్ ఎక్స్ అని ప్రింట్ అయిపోతుంది డైరెక్ట్, వితౌట్ ఎర్రర్ డైరెక్ట్లీ ప్రింట్ అయిపోతుంది. క్యాచ్లో అక్కడ త్రో చేసిన ఎర్రర్ని ఇక్కడ మనం క్యాచ్లో డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఏం ఇచ్చేసారు 6 ఇచ్చారు. ఓకేనా, 6 ఇస్తే టెస్ట్ ఇన్పుట్ అన్నారు, ద నెంబర్ ఈజ్ 6. ఓకే, 5 to 10 మధ్య. అదే మీరు వైట్ స్పేస్ ఇచ్చారనుకోండి ఎంటీ అని వస్తుంది. క్యారెక్టర్స్ ఏదైనా ఇస్తే నాట్ ఏ నెంబర్ అని వస్తుంది. అలాగే బిలో 5 ఇస్తే కనుక ఇక్కడ ఏమొస్తుందమ్మా 2 లో అని వస్తుంది. అబౌవ్ 10 ఇస్తే 2 హై అని మెసేజెస్ మనకి డిస్ప్లేస్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ JavaScript, and this is the last topic in our present unit, which is unit 3. Next we are going to start our next chapter, next unit, that is DHTML, Dynamic Hypertext Markup Language. Thank you for watching.